మనము దైన వాక్యాన్ని గమనించుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 1 14వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందామండి. దయచేసి నాతో కలిసి మీరందరూ 14వ వచనాన్ని చదవలసిందిగా దేవుని నామం పేరట ఆహ్వానిస్తున్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం ప్రారంభించుదాం. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. మరొకసారి, వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తము దీవించును గాక. ఆమేన్. అందరూ చెప్పాలి ఆమేన్. మరొకసారి తలలోంచి చిన్న పాట ప్రభువుని అడుగుదాం. కృపగలిగిన తండ్రి, మీరు నాతో మాతో మాట్లాడుచుండగా విని గ్రహించి అన్వయించుకొని ఫలించగల కృప దయచేయను. పరిశుద్ధాత్మలోని ఏకత్వం కొరకు మమ్మల్ని ప్రతిష్ఠించుకోండి. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు బెత్లెహేములో కరువు, మనం ఇక్కడ బ్రతకలేము, డబ్బుండి ఉపయోగం ఏముంది? ఎంత డబ్బున్నా భోజనము లేకపోతే ఎలా? అందుకే ఈ బైబిల్లో కనబడేటువంటి నయోమి భర్త ఎలీమెలకు ఉన్న ఇంటిని అమ్మేశారు, ఉన్న పొలమును అమ్మేశారు, డబ్బు తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే మంచిది? యోర్దాను నది అడ్డంగా మాత్రమే ఉంది, అవతల చాలా దేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. బెత్లెహేములో కరువు ఉంది. దేవుని బిడ్డ, చాలామందికి తెలియంది ఏంటంటే, దేవుడు ఉన్న చోట కరువు ఉండదు, దేవుడు ఉన్న చోట లెసన్ ఉంటుంది, పాఠం ఉంటుంది. దేవుడు ఆ కరువును అక్కడికి పంపించడానికి కారణము ఒక ఆత్మ బోధను నేర్పించడానికే. ఇశ్రాయేల్ దేశం వెళ్తే వాళ్ళు ముందు మనల్ని ఈజిప్టుకు తీసుకెళ్తారు, ఈజిప్టు నుండి ఇశ్రాయేల్ దేశానికి తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఈ మోయాబు ప్రాంతానికి తీసుకెళ్తారు. ఐగుప్తులో అతి పెద్ద నది అయిన నైలు నది ఉంది, కానీ మంచినీళ్ళు కొనుక్కోవాలి. అతి పెద్ద నది నైలు నది, అది మంచినీళ్ళే, కానీ మంచినీళ్ళు కొనుక్కోవాలి. ఇశ్రాయేలు దేశం చిన్నది, అక్కడ నీళ్లు సమృద్ధిగా ఉచితంగా వాడుకోవచ్చు. ఆ దేశాన్ని ఆనుకొని ఉన్న మోయాబు దేశంలో కూడా నీరు కొనాలి. ఈ ఇశ్రాయేలు దేశంలో తప్ప చుట్టూ నీరు కొనాల్సిందే. ఆ దేశానికి దేవుడు చేసిన మేళ్లను బట్టి వాళ్ళు దాన్ని ఏమని పిలుస్తారంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. దాని పేరే పాలు తేనెలు ప్రవహించు దేశం. బెత్లెహేము అనే మాటకు అర్థము రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంటిలో కరువు ఎక్కడి నుంచి వస్తుంది? కరువు రావడానికి కారణం ఏంటంటే, ఒక పేజీ వెనక్కి తిప్పితే న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనములు ఏముందో చూడండి. చివరి అధ్యాయం చివరి వచనం, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించు వచ్చెను. కరువు ఎందుకు వచ్చిందంటే దేవునికి భోజనం ఇయ్యట చేతగాక కాదు. సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అంటే ప్రభువు ఏమైనా చేయగలడన్నది సాతానుకు తెలుసు. సాతానుడు నమ్మినట్టు కూడా క్రైస్తవులు నమ్మలేరు దేవుణ్ణి. అపవాది పడిపోయిన దేవదూతలు భయపడినంతగా క్రైస్తవులు కూడా భయపడరు. యాకోబు పత్రికలు అంటాడు, దయ్యములు సైతము నమ్మి వణకుచున్నవి, కానీ క్రైస్తవుడు దేవుణ్ణి ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఎవడికి ఇష్టము వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతుంటే దేవుడు వారికి ఒక బుద్ధి నేర్పించడానికి బెత్లెహేములో కరువు రప్పించాడు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు అన్నింటినీ అమ్మిందంట. నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది.
ఒకవేళ నిజంగానే కరువు అంత భయంకరంగా ఉందనుకుందాం, ఎలీమెలకు నయోమి పొలము కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మిన వాడు అమ్మాడు, కొన్నవాళ్ళు కొనలేదా? వాళ్ళ దగ్గర డబ్బు లేదా? వాళ్ళకు భయం ఉండదా కరువు అంటే ఏంటో? దేవుని బిడ్డలను కరువు ఏమీ చేయలేదు. మీరు బైబిల్లో చదువుకోండి. ఘనురాలైన ఒక స్త్రీ 7 సంవత్సరాల కరువు కాలంలో దేవుని చేత ఫిలిష్టియ దేశానికి పంపబడి పోషించబడింది. ప్రభువు పోషించలేడా? ప్రభువు పోషించలేడా? ఒకసారి ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టారు అన్యరాజులు. ఎంత కరువు ఉందంటే లోపల వారు తమ కుమారుని చంపి వండుకొని తిన్నారంట. అంత కరువు ఉంది. దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని చేసినప్పుడు రాజు దగ్గర ఉన్న వ్యక్తి దేవుడు ఆశ్చర్యకార్యము చేస్తాడని నమ్మలా. వాడు ఏమంటాడంటే, దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పినా కూడా అది జరుగుద్దా అంటాడు. దేవుడు ఆ కార్యము జరిగించినప్పుడు ఆ భోజనం అంటే కొల్ల సొమ్మును తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళి వచ్చుచున్నటువంటి ఇశ్రాయేలీల మధ్య ఆ మాట అన్న వ్యక్తి చంపబడ్డాడు. అంటే తాను చూచాడు కానీ దాన్ని అనుభవించలేకపోయాడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా కలదా? మోషే అంటాడు, ఇంతమంది ఇశ్రాయేలీలు ఉంటే వాళ్ళకు భోజనం పెట్టమంటున్నావేంటి? నేనేమైనా వాళ్ళని కన్నానా? ఎక్కడి నుంచి తాను భోజనం? ప్రభు అంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏమీ ఉన్నదండి దేవునికి అసాధ్యమైనది. మరి కరువు వచ్చినప్పుడు ఎందుకు అంత భయం నీకు? అన్నీ అమ్మేసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. అసలు కరువు నయోమి జీవితంలో అప్పుడే ప్రారంభమైంది. బెత్లెహేము దేశంలో కరువు ఉందేమో, నయోమి జీవితంలో కరువు ఎప్పుడు ప్రారంభమైందంటే ప్రభువును విడిచి మోయాబు దేశానికి వచ్చినప్పుడు. ఏమి కరువు వచ్చింది? భోజనము కరువు కాదండి. భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు ఆమె విధవరాలు. కరువు, భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆహారం ఇవ్వలేదని ప్రభువును విడిచింది. ఇక్కడికి వచ్చి భర్తను కుమారులను పోగొట్టు. తర్వాత నయోమికి బుద్ధి వచ్చింది. ఎప్పుడో తెలుసా? చిన్న కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చిందండి? పందులు మేపే అది కూడా దొరకనప్పుడు. ఏమికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? యెహోవా తన జనులను దర్శించెనని విని అని ఉంది బైబిల్లో. యెహోవా తన జనులను దర్శించిన అంటే భోజనం మళ్ళీ పెడుతున్నాడని అప్పుడు పరిగెత్తింది. ఆమె వెళ్తుంటే 2 కోడళ్ళు, తమ భర్తలను పోగొట్టుకున్నటువంటి 2 కోడళ్ళు, మేము కూడా వస్తామని ఏడ్చారంట బైబిల్లో. వారు ఎలుగెత్తి ఏడ్వగా నయోమికి జాలి కలిగింది. అంటుంది, అమ్మా మీరు నాతో వస్తే నేను మళ్ళా పిల్లల్ని మీకు కనివ్వలేను. ఒకవేళ ఇశ్రాయేలు దేశంలో మీకు భర్తలను చూడాలంటే ఎవడు మిమ్మల్ని పట్టించుకోడు. ఎందుకంటే మీరు అన్యులు, మేము ఇశ్రాయేలీయులం. అన్యులను ఎవరు పెళ్లి చేసుకోరు. నేనైనా బిడ్డలను కని ఇద్దామంటే నాకు వయసు రాదు, పిల్లలను కనినా నువ్వు చేసుకోలేవు. వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి, మీకు అవసరమైతే మళ్ళీ పెళ్లి చేసుకోండి, నాతో రావద్దు. బైబిల్లో ఏముందంటే 2 కోడళ్ళలో ఒక కోడలు సంతోషంగా వెళ్ళిపోయింది. అందుకే మనం చదువుకున్నాము, వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పా ఒక కోడలు తన అత్తను ముద్దు పెట్టుకొనెను. వీడ్కోలు ముద్దు. ఇస్కరియోతు యూదా యేసయ్యను ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు? వాళ్ళందరికీ ఇతడే మీరు తీసుకుని వెళ్ళి చంపవలసిన వ్యక్తి అని సూచన చెప్పడానికి. సామెతల గ్రంథంలో ఉంటుంది, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును. ఏమి కూడా ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంలో ఆమె ఏమి చెప్తుందంటే, నీవు నేను
ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండము. తర్వాత రూతు ఆమెను హత్తుకొనెను. నయోమికి చాలా ఆశ్చర్యం వేసింది. ఇశ్రాయేలు దేశములో ఎవడు నిన్ను పట్టించుకోడని చెప్పినా కూడా, నేను నీ కొరకు మరలా కుమారులను కని ఇవ్వలేనని చెప్పినా కూడా, ద్వేషించబడతానని ఎరిగినా కూడా రూతు ఆమెను హత్తుకొనెను. ఆమె ఆశ్చర్యపోయి అంటుంది, అదిగమ్మా నువ్వు చిన్నపిల్లవి, నీకేం అర్థం కావడం లేదు. నీ తోడి కోడలు చూడు చక్కగా వెళ్ళిపోయింది. 15వ వచనం చూడండి. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయేను, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమని. నీ దేవుడు నీ జనులు ఉన్న చోట కంటే తృణీకరించబడు స్థలమునకు నువ్వు ఎందుకు వెళ్తావు? ఇశ్రాయేలుల దేవుడు నీ దేవుడు కాదు కదా. ఇశ్రాయేలులు ఏ విధముగాను నీకు రక్త సంబంధులు కారు. నువ్వెందుకు నాతో వస్తానన్నా వెళ్ళిపో. అప్పుడు రూతు చెప్పినటువంటి మాటలు ఒకసారి గమనించండి. నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నా వెంబడి రావద్దు, నీవు నన్ను విడిచిపెట్టు అని బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు మృతి పొందు చోటనే నేను నీ నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. మరణము తప్ప మరేదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగా. దేవుని సంఘమా, ప్రతి మనిషిలో ఈ ఇద్దరు కోడళ్ళు ఉంటారు. మనందరిలో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. మనము చాలాసార్లు నయోమి వంటి వారమే. We love the Lord because He is blessing us. We leave the Lord because He does not look at me. కదా? ప్రభువు నన్ను ప్రేమించినంత వరకు నేను ప్రభువును ప్రేమిస్తూనే ఉంటాను. ప్రభువు నన్ను విడిచిపెట్టిన క్షణమున ప్రభుతో నేను చెప్పే మాట ఏంటంటే, నీవెవరవు? బైబిల్లో ఒక స్త్రీ ఉంది, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆమె అంటుంది, నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నేను నిద్రిస్తున్నాను కానీ నా మనసు మాత్రం పరిపేరు విధాలు ఆలోచిస్తుంది. ఎక్కడో మెల్లగా నాకు ఒక స్వరము వినబడుతుంది. ఏమని? నా సహోదరి, నా ప్రియురాల, నాకు తలుపు తెరువు. ఆమెకు వినబడుతుంది కానీ ఆమె తలుపు తీయడం లేదు. ఒకవేళ ఆమె సరిగా వినలేదేమో అని బయట నిలబడిన ప్రియుడు అంటున్నాడు, మంచునకు నా తల తడిసినది, మంచునకు నా తల తడిసినది, తలుపు తెరువు. ఆమె అప్పుడు అనుకుంటుందట, నేను స్నానము చేశాను, నాకు నేను ఒంటి మీద సెంట్ రాసుకున్నాను, కింద కాళ్ళు పెడితే కాళ్ళు మట్టి అవుతాయి. నాకున్నటువంటి అచ్చ జటామాంసి కారిపోతుందేమో, బయటికి వెళ్ళి తలుపు తీయాలంటే వస్త్రం వేసుకోవాలి కదా. ఇంత అవసరమా వచ్చిన వ్యక్తికి తలుపు తీయడం? వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసు ఆమెకి. అది అక్కడ ఆశ్చర్యకరమైన విషయం. తెలియని వ్యక్తి కాదు, తాను ఎవరి నిమిత్తము వేచి చూచుచున్నదో ఆ వ్యక్తే వచ్చాడు, కానీ ఆమె తలుపు తీయలేదు. క్రైస్తవ లోకం అలాగే ఉందండి. ఇప్పుడు మనమంటాం మనం దేవుడంటే మనకు ప్రేమని, మనమంటాం మన దేవుడంటే మనకు రోషమని, మనమంటాం నా దేవుని కంటే గొప్ప దేవుడు లేడు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. మనకు తెలుసండి దేవుని కంటే గొప్పవాడు లేడని. కానీ దేవుడు మనలను దర్శించని దినమున, దేవుడు మన ఎడల ప్రేమ చూపడానికి ఆలస్యము చేసినప్పుడు మన కన్నులు ఎక్కడుంటాయో తెలుసా? దేవుని వలె కనబడే లోకము మీద. లోకము కూడా దేవుళ్ళలాగే కనబడుద్ది క్రైస్తవులకి. ఎందుకంటే దేవుడు ఇవ్వని స్థలముల ఆ లోకము నిలబడి ఉంటుంది. ఇదిగో దేవుడు ఇవ్వనివి నేను ఇవ్వగలను రమ్ము అని. దేవుడు ఇవ్వనివి నేను ఇవ్వగలను రమ్ము.
మనందరికీ తెలుసు, బైబిల్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నాటబడినది ఎవరి చేత? విచిత్రమైన రంగులతోనున్న పక్షి చేత. నాటబడినది ఎక్కడ? ఊట దగ్గర, జీవజలముల ఊట. నీరు ఎండిపోదు ఎప్పుడు. కానీ ఆ చెట్టు కొంతకాలానికి పైకి ఎదుగుట మాని ప్రక్కకి ఎదుగుతుందట. ఎందుకు వెళ్తున్నావు అని అంటే ఆ చెట్టు చెప్పిన జవాబు ఏంటంటే, నా పాదులలో చుట్టూ తవ్వి నీళ్లు పోసే యెహోవా వంటి మరి ఒకడు, అంటే అదే విచిత్రమైన రెక్కలు రంగులు కలిగిన ఇంకో పక్షి నాకు కనబడుతుంది. జీవజలముల ఊట దగ్గర నాటబడిన నీవు పాదుల దగ్గర నీళ్లు పెట్టడానికి యెహోవా వలె కనబడే ఇంకో స్థలానికి ఎందుకు వెళ్తున్నావు? దేవుని బిడ్డ, పాపం ఎప్పుడూ వాక్యానుసారంగానే కనిపిస్తుంది క్రైస్తవులకి. అందుకే పాపాన్ని సమర్థించుకోవడానికి వాక్యాన్ని వెతుక్కుంటారు. లోతుకు యోర్దాను యెహోవా తోట వలె కనబడిందంట. దేవుని సన్నిధిలో నాలో 2 నియమములున్నవి. ఒకటి ఓర్ప, ఇంకొకటి రూతు. ఆ 2 నియమాల పేర్లు ఏంటంటే రోమా 7వ అధ్యాయం ప్రకారము ఒకటి నీతి నియమము, ఇంకొకటి పాప నియమము. నా యందు 2 నియమములు కలవు అంటున్నాడు పౌలు. ఒకటి నీతి నియమము, ఇంకొకటి పాప నియమము. ఈ 2 ఎప్పుడు పోట్లాడుకుంటాయి. ఈ పోట్లాటలో ఒకటే గెలవగలదు, రెండోది గెలవలేదు. ఏది గెలుస్తుంది? గెలిచేది ఏది అంటే నీవు దేనిని ఎక్కువ బలంగా పోషిస్తావో అది గెలుస్తుంది. నీవు పోషించున్నదే గెలుస్తుంది, కానీ నువ్వు పోషించకపోతే ఎలా గెలుస్తుంది? రోమా 7వ అధ్యాయంలో అంటాడు, పాప నియమము నీతి నియమమును చెరపట్టి లోపరుచుకొనుచున్నది. పాప నియమము నీతి నియమమును చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! పౌలు తను తాను ఒక పేరు పెట్టుకొని పిలుచుకున్నాడు, దౌర్భాగ్యుడా. పౌలుని వెళ్ళి అడిగాం, పౌలు ఎందుకు దౌర్భాగ్యుడని పిలుచుకుంటున్నావు? ఎందుకు నిన్ను నువ్వు దౌర్భాగ్యుడని పిలుచుకుంటున్నావు అంటే పౌలు ఒక చక్కటి జవాబు చెప్పాడు. ఏంటో తెలుసా అది? నాకు పాపం చెయ్యాలని లేదు, నా తలంపులో కానీ, నా మనస్సులో కానీ, నా బ్రతుకులో కానీ పాపమును నేను ప్రేమించుట లేదు, పాపము చేయాలని లేదు. కానీ నాకు తెలియకుండానే నేను పాపం చేస్తున్నాను. నా అడుగులు పాపం వైపే వెళ్తున్నాయి. మరి నేను దౌర్భాగ్యుడను కానా? అదేంటి పౌలు, నిన్ను నీవు జయించుకోలేవా అంటే పౌలు అంటున్నాడు, నాలోని పాప నియమము బలమైనదై బలహీనమైన నీతి నియమాన్ని చెరపట్టింది. ఇప్పుడు నేను పాపము చేయాలనుకోకుండా పాపం చేస్తున్నాను, నీతి మార్గంలో నడవాలనుకుని కూడా పాప మార్గాన్ని వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవడు రక్షిస్తాడు? చూడండి ఎంత చక్కగా రాశాడో పౌలు. రోమా 7వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమా పత్రిక 7వ అధ్యాయంలో పౌలు ఎంత చక్కగా వ్రాయించాడో చూద్దాం. దేవుడు రాయించిన మాటలు మన నిమిత్తమే. రోమా 7వ అధ్యాయం 18 నుండి చదువుతున్నానండి. రోమా 7:18 నుండి చదువుతున్నాను, బాగా ఆలకించండి. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నప్పుడు ఒక నియమము నాకు కనబడుచున్నది.
అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఆ తర్వాత మాట చదవండి అందరూ. అయ్యో, అదండి దౌర్భాగ్యం అంటే. దౌర్భాగ్యత అంటే ఏంటంటే క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ పాపమును చేయుచు నీతిమంతుడనని ప్రకటించుకొను క్రైస్తవుడు దౌర్భాగ్యుడు కాడా? బయటికి ఏం చెప్తామండి? జీసస్ లివ్స్ ఇన్ మీ, ప్రభువు నా యందు నివసించుచున్నాడని చెప్తాము. ఏదో ఒక శరీర అవసరత కొరకు ఒక పాపం చేస్తాము, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు పాపములు ఒప్పుకొని నీతిమంతులం అయ్యామనుకుంటాం. పాపమును ఒప్పుకొనిన ప్రతిసారి మన ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ రైచస్. నాకు ఒక డౌట్ వస్తుంది ఎప్పుడు, క్రైస్తవుడు పాపి అని ఎందుకు ప్రార్థన చేస్తాడు? పాపము చేసినందున, లేక తన పాపములు క్షమించబడలేదా, లేక క్రీస్తు రక్తము చాలలేదా? పాపము చేసినందుకు పాపి అని ప్రార్థన చేస్తున్నావా, లేక పాపమును జయించలేక పాపినని ప్రార్థన చేస్తున్నావా, లేక యేసయ్య రక్తము నాట్ సఫిషియంట్, నాకు చాలలేదు నా పాపాన్ని కడగడానికి, కాబట్టి నేను పాపినని ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు పాపినని ప్రార్థన చేస్తున్నావు? ఏదో ఒక కారణం ఉండాలి కదా. తెలియక పాపం చేస్తున్నానేమో ప్రభువాని పాపిని అంటాం వేరు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం పాపినని. ఎందుకంటే మనకు తెలుసు దినమంతటిలో ఏదో ఒక క్షణములో పాపము చేశాము దేవుని దగ్గర. ఇంకెప్పుడండి ప్రభుని రక్షణ సంపూర్ణత నాకు కలిగేది? ఇంకెప్పుడు నేను దేవుని సన్నిధిలో నీతిమంతుడుగానున్నానని చెప్పగలిగేది? ఇంకెప్పుడు నా బ్రతుకులో సాతానుడు నువ్వు పాపివి అన్నప్పుడు అవును సాతానా అని తనతో ఎప్పుడు ఏకీభవిస్తావో నీకు తెలుసా? వెన్ యు సే ఐ యామ్ ఎ సిన్నర్, దేవుని సన్నిధిలో చేరి పాపిని ప్రభా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సాతానునికి నీ కౌగిలి ఇచ్చుచున్నావు. బైబిల్ ఏముందో తెలుసా అండి? నన్ను క్షమించండి మాట వాడుతున్నందుకు. ఒకడు ఒక వేశ్యతో కలుసుకున్నప్పుడు వేశ్యతో ఏక శరీరం అవుతాడని బైబిల్లో ఉందండి, కొరింథీ పత్రికలో. భార్యాభర్తలే కాదు, వేశ్యతో కలుసుకుని వాడు వేశ్యతో ఏక శరీరం అవుతాడు. కయీనుతో దేవుడు మాట్లాడుతా 4వ అధ్యాయం ఆదికాండములో ఏమన్నాడో తెలుసా? పాపమునకు నీ మీద వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. అంటే మీరు కాపురము చేయుదురు అని బైబిల్లో ఉంది. కాపురము చేయుదురు అని పాపముతో. మరి ఆ నియమమును చంపివేసి నీతి నియమములు బ్రతకాలంటే ఏం చేయాలి? నా యందు 2 నియమములు కలవు, ఒకటి పాప నియమము, 2 నీతి నియమము. పాప నియమము నీతి నియమమును చెరపట్టి లోపరుచుకొనుచున్నది. నేనెంత దౌర్భాగ్యుడను, మరి నన్ను విడిపించగలవాడెవడు? అందుకే రూతు ఒక చక్కటి మాట మాట్లాడింది తన అత్తతో, నన్ను వెళ్ళమని బ్రతిమాలవద్దు, నన్ను వెళ్ళమని బ్రతిమాలవద్దు. దేవుని బిడ్డ, నువ్వు దేవునితో చేయవలసిన వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడవలసిన మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, డూ నాట్ లీవ్ మీ అలోన్. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. అంటే నాతో నిబంధన చేసుకో. నా యందు ఏ దోషము నేను ఉంచుకొనుటం లేదు ప్రభువా, నిబంధన చేసుకో నాతో. అందుకే రోమాపత్రికలు అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కాదండి, యెట్ వీ వర్ సిన్నర్స్, మనం ఇంకను శత్రువులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఆయన మరణపు ఆ రక్తధార నాకు చాలలేదా? ప్రక్కలో బల్లెముతో పొడిస్తే రక్తమును నీళ్లును కారెను.
ఇంకా శరీరంలోని రక్తమంతా కారినా నాకు చాలలేదే, నేను పాపిగానే బ్రతుకుతున్నానంటే ప్రభు ఏం చేయాలి ఇప్పుడు? ప్రభు నీ కొరకు మరణించాడండి. తోమ అంటాడు, నేను ఆయన గాయాలలో వేలు పెడితేనే కానీ నమ్మను. ఏంటి గాయాల్లో వేలు పెడితే ఏం తెలుస్తుంది నీకు? పునరుద్ధానుడు నీ కళ్ళ ముందు శిలువ మీద ప్రాణము నర్పించిన ప్రభువు మరలా నీ కళ్ళ ముందు కనబడితే గాయాలలో వేలు పెట్టాలన్న ఆశ నీకు రావడం ఎంత అవమానకరం. అది విశ్వాసమేనా? సందేహమేలా సంశయమదేలా. ఎందుకు? ఇంకా అవమానం, ఇంకా దేవుని మీద అనుమానం. ప్రభు దగ్గర నువ్వు అడగవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను విడిచిపెట్టవద్దు. ప్రభు అంటున్నాడు, నేను ఎప్పుడు విడిచిపెట్టలా, నీవే నన్ను విడిచి వెళ్ళావు. దానికి ప్రభు వాడిన మాట ఏంటో తెలుసా? నీ వీపును నాకు కనుపరుచుచున్నావు. నీ ముఖమును కాదు, నీ వీపును నాకు కనపరుచుచున్నావు. ఇప్పుడు తిరగవలసింది ఎవరు? దేవుని వైపు. ప్రభువా, ప్రభు వైపు వీపును తిప్పున నేను. రూతు ఆ మాట అన్నప్పుడు నయోమి ఏమీ అనలేక చేర్చుకుంది. ఎందుకంటే రూతు విశ్వాసం ఆమెకు ఇష్టమైంది. నువ్వు దేవునితో అను, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దయ్యా అంటే దేవుడు అంటాడు, నువ్వు వెళ్లకుండా ఉండాలంటే నీ ముఖమును నా వైపునకు త్రిప్పుట నేర్చుకో. ఎందుకంటే ఆయన ముఖములో రక్షణ ఉన్నది, ఆయన ముఖములో ఆదరణ ఉన్నది. ఆయన ముఖమును చూచిన వాడెవడో లోకమును చూడలేడు. అందుకే బైబిల్లో ఏముందంటే, నీ కన్నులు అటు ఇటు తిరగనీయకము, నీ కన్నులు అటు ఇటు తిరగనీయకము, నా స్వరమును విను. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకొని నీ చెవులను తెరచి నా స్వరమును విను. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? ప్రభు నీకేం చెప్తాడో తెలుసా? ఇదే త్రోవ, దీనిలో నడువుడి. లోకాన్ని చూచుట మానినప్పుడు, దేవుని స్వరమును వినుటకు నీ చెవులను తెరచినప్పుడు ప్రభు నీతో చెప్తాడు, ఇదే త్రోవ, దీనిలో నడు. ప్రభుతో నువ్వు చెప్పవలసిన రెండవ మాట ఏంటంటే, నీ ఉన్న చోటుకే నేను వస్తాను, నీవు నివసించు చోటనే నేను నివసిస్తాను. ప్రభువు ఉన్న చోటకు నువ్వు వెళ్ళగలగాలండి. నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, హర్ష గారు సినిమాలు చూడొద్దు, సిగరెట్లు తాగొద్దని బైబిల్లో ఉందా? బైబిల్లో లేనప్పుడు మీరు నాకెందుకు చెప్తున్నారు అన్నాడు. నేనన్నాను, బైబిల్లో ఉందో లేదో నాకు తెలుసు, ఎందుకంటే అప్పట్లో అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఒకటి మాత్రం నాకు తెలుసు, నా ప్రభువు నా యందు నివసించుచున్నప్పుడు నేను వెళ్ళు స్థలము దేవుడు నివసించు స్థలమై ఉండాలి. నేను చేయు ప్రతి పని ప్రభు అంగీకరించగలిగినదై ఉండగలగాలి. నీవు వెళ్ళు, ఆ స్థలము దేవునికి ఇష్టమైతే వెళ్ళు. అది నువ్వు చెప్పగలవా దేవునికి ఇష్టమని? నువ్వు చేసే పని, నీకున్న అలవాటు ప్రభు నామమును ఘనపరచగలదా? ఘనపరుస్తుందంటే నువ్వు చెయ్యి. ఎందుకంటే రేపు దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు నీ మనస్సాక్షి ప్రకారం నీకు తీర్పు తీరుస్తాడు, నీ తలంపు ప్రకారం నీకు తీర్పు తీరుస్తాడు. పాస్టర్ గారు చెప్పాడా లేదా అని ప్రభువు క్వశ్చన్ చేయడు. నాకు పాస్టర్ గారు చెప్పలేదంటే నీకు పాస్టర్ గారి మాటతో నీకేం పని? దేవుని గ్రంథాన్ని నీకు ఇచ్చాను కదా అంటాడు దేవుడు. నీవు నివసించు చోటనే, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలములో నీ ప్రభువు ఉన్నాడో లేదో పరీక్షించుకో. పాపమున్న చోట నీ పాదం ఉండదు, పాపమున్న చోట నీ పాదం ఉండదు. నీవు నివసించు చోటని నేను నివసించదను అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు నివసించే దగ్గర నువ్వు నివసిస్తావని కాదు. ప్రభు దగ్గర నివసించాలంటే నీకు ఆయనకు ఒకే అనుబంధం ఉండాలి. అదేంటంటే భార్య భర్తల అనుబంధం. కుమారుడు కుమార్తెలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారండి.
నీతో పాటు ఉండేది నీ భార్య లేక నీ భర్త. ప్రభుతో నువ్వు చెప్పవలసిన మాటల ఉద్దేశం అదే, నీవు నివసించు చోటనే నేను నివసించదను. మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకించకూడదు అంది రూతు. రూతు బోయజు పాదముల దగ్గర దుప్పటి తీసి అక్కడ పండుకుంది. ఉదయం లేచి రూతును చూచిన బోయజు అన్నాడమ్మా ఏంటి? అప్పుడు ఆమె చెప్పిన మాట, నీ కొంగు నా మీద కప్పు, నా సిగ్గును నా అవమానాన్ని దూరపరచు, నన్ను భార్యగా స్వీకరించు, నీ కొంగు నా మీద కప్పు. ఒకవేళ ఆమె బలహీనురాలై ఉంటే, రూతు బలహీనమైన స్థితిలో ఉంటే బోయజు వెళ్ళిపోని ఉండేవాడు. బోయజు ఏమన్నాడో తెలుసా? నీ ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు చాలా ఆశీర్వాదకరమైనది, నాకు ఇష్టమే. ఇద్దరు కుష్ఠరోగులు యేసయ్య వెళ్తుంటే పోయి మోకరించి అన్నారు, నన్ను స్వస్థపరచయ్యా, నాకు బాగు చేయయ్యా అనలేదు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ విష్, నీకు నన్ను బాగు చేయడం ఇష్టమైతే. దేవాలయపు ద్వారం దగ్గర ఒక కుంటివాడున్నాడు. పేతురు యోహాను నడుస్తుంటే వాళ్ళను చూచి అనుకున్నాడు, బాగా డబ్బున్నోళ్ళేమో అనుకొని తేరి చూస్తున్నాడంట, ఏమైనా ఇస్తారేమోనని. వాళ్ళు వచ్చి అంటున్నారు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నజరేయుడగు యేసు నామములో లేచి నడువుము. అంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేశాను, తర్వాత ఎక్స్పెక్ట్ చేయాల. ఏంటి? లేచి అందరికీ కనుపరుచుకొని నేను బాగుపడ్డానని అనలేదు. లేచి గంతులు వేయచ్చు సొలొమోనుదను మంటపములోనికి వెళ్ళి భిక్షగాడిగానున్న నన్ను ప్రభువు తన కుటుంబంతో కలిపాడని ప్రకటించుకున్నాడు. దయ్యము పట్టి సేన దయ్యము పట్టిన వాడిని దేవుడు బాగు చేసినప్పుడు వాడు వస్త్రములు ధరించిన వాడై ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడంట. ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళు. వాడు వెళ్ళి ప్రభువును ప్రకటించాడట. క్రీస్తు చేత స్వస్థపరచబడిన వారు ఆయనతో పాటు నడిచారు. దేవుని బిడ్డ, వాళ్ళందరికీ ఉన్నంత మారు మనసు అనుభవం నేటి క్రైస్తవులకు ఎందుకు ఉండడం లేదు? నాటి యేసు నేటి యేసు కాదా? ఆనాడు దేవుడు గొప్ప కార్యములు చేశాడు, ఈనాడు చేయడం లేదా? క్రైస్తవులు ఏం చేశారంటే యేసు ప్రభును డైల్యూట్ చేశారండి. అందుకే రుచికరంగా లేడు ప్రభువు మనుషులకి. వాళ్ళకు రుచికరంగా లేడు. నీకు ఎలాంటి రుచి కావాలి? శరీర సంబంధమైన ఆశలను తృప్తిపరిచే రుచి. నా ప్రభు అది ఇవ్వడానికి రాలేదే. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? ఒకసారి యేసయ్య అన్నాడంట, ఇదిగో నా శరీరము, ఇదిగో నా మాంసము. ఈ మాంసమును తిని రక్తము త్రాగిన వాడు నిత్యంగా సజీవుడుగా ఉంటాడంటే బైబిల్లో ఏముందో తెలుసా అండి? యోహాను సువార్తలో చాలామంది ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకొని, ఈ మాటలు స్పష్టంగా ఉన్నాయి, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని చెప్పుకొని ఆయనను విడిచి వెళ్ళిపోయారట. ఎంతమంది విడిచి వెళ్ళారంటే కనబడగలిగినంత మంది. ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, 60 మంది వెళ్తే 40 మంది కనబడరా? మిగతా ఎంటీగా ఉండవా? ప్రభువుకు డౌట్ వచ్చింది, అంతమంది వెళ్ళారంటే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని శిష్యులను పిలిచి అడిగాడట. వాళ్ళు వెళ్తే వెళ్ళారు, మీరు కూడా వెళ్ళిపోతారా? వాళ్ళు చెప్పిన మాట మీరు గుర్తు చేసుకోండి. ఎక్కడికి వెళ్ళగలము? నీవు జీవపు మాటలు గలవాడవు. ఆమేన్.
మేమెక్కడికి వెళ్తామయ్యా? వాళ్ళు బుద్ధిహీనులు. నీ దగ్గర జీవపు మాటలున్నాయి, అవి చాలు మాకు. ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, రూతు హత్తుకొని ఉండిపోయింది. అందుకే దేవుడు రూతును ఇశ్రాయేలీల వంశములో క్రీస్తుకు ముందు పితరురాలిగా చేర్చుకున్నాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో స్త్రీల పేర్లు లేవు, అన్ని పురుషుల పేర్లే ఉంటాయి. 3 స్త్రీల పేర్లు ఉన్నాయి. 1 నయోమి, 2 తామారు, 3 రూతు. మరియమ్మ గురించి నేను మాట్లాడడం లేదు. ఎవరు వీళ్ళు? నయోమి, రాహాబు. రాహాబు ఎవరు? వేశ్య. ఆమెను ప్రభువు చేర్చుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆమె తన ప్రజలను కాపాడడానికి తన ప్రాణమును అడ్డు పెట్టింది. యెహోవా చేసిన కార్యములు విన్నప్పుడు మా శరీరములు వణకెను అని సాక్ష్యం ఇచ్చింది. ఆమెను దేవుడు క్రీస్తు వంశవలిలో చేర్చుకున్నాడు. 2 తామారు. తామారు ఎవరు? ప్రభువు ఎదుట వారసురాలుగా నిలబడవలసిన తాను యూదా తన కుమారులను ఆమెకు ఇవ్వలేదని ఎరిగి దేవుని వంశములో చేర్చబడు నిమిత్తమై తన మామ ద్వారా బిడ్డలను కనింది. అది మోసమే చేసి ఉండొచ్చు, కానీ యూదా ఆమెను గురించి సాక్ష్యం చెప్తాడు. తప్పు నాది, ఆమె నీతిమంతురాలు. ఇప్పుడు రూత్ ఎవరు? ఒక అన్య వంశస్థురాలు, మోయాబీయురాలు. దావీదు అంటాడు, మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అన్నాడు. అక్కడి నుండి వచ్చిన స్త్రీ క్రీస్తు వంశంలోకి చేర్చబడి ఎందుకు? క్షమించబడినది గనుక. మరి ఈరోజు నేను పరలోక రాజ్యంలోనికి వెళ్ళి నిలబడాల్సి వస్తే క్షమించబడిన రూతు వలె ఉంటామా? మన అవసరాలకి మన పాత ఇంటికి వెళ్ళి వచ్చినట్టుగా మన దేవుళ్ళ దగ్గరికి, మన పితరుల దగ్గరికి వెళ్ళి అవసరం లేనప్పుడు మనం దేవుని దగ్గర నిలబడి నీతిమంతులు అని చెప్పుకునే లెక్కలో ఉంటామా? ఎలా ఉంటాం? ఓర్పా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది, రూతు అత్తను హత్తుకొనెను. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ఒకసారి ఒక యవనస్తుడు అన్నాడు నాతోటి, యేసు ప్రభు మధ్యాకాశమునకు వస్తాడన్న శబ్దం, బోర శబ్దం ఉంటుంది కదా, వినగానే మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడంట. యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడని తెలియగానే కన్నీళ్ళతో మోకరించి ప్రార్థన చేస్తాడంట. వాడికి తెలియంది ఏంటంటే, ప్రభువు రాకడ శబ్దము రాక మునుపు దేవుడు ఒక ఆజ్ఞను పంపిస్తాడు. ఏంటది? పరిశుద్ధునిగానే ఉండనిమ్ము, పాపాత్మునిగానే ఉండనిమ్ము. When that command comes, పాపాత్ముడు నీతి కార్యములు చేయలేడు, నీతిమంతుడు పాపములు చేయలేడు. ఆ తర్వాత ప్రభు వస్తాడు, వారికి తీర్పు తీర్చబడుతుంది. మనం ఎక్కడుంటాం? మన స్థానం ఏంటి? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడికి వెళ్ళబోతున్నాము? తలలోంచి ప్రార్థించుకుందామండి. తలలోంచి ప్రార్థించుకుందాం.